దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు అందరూ అంటారు, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆంధ్రప్రదేశ్లోని కాన్పూర్కి చెందిన భూపేంద్ర సింగ్ అనే ఈ వ్యక్తికి ఒక స్కామర్ ఫోన్ చేశాడు. నేను ఒక సిబిఐ ఆఫీసర్ని, నీకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు నా దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించి కేసు క్లోజ్ చేయాలంటే 16,000 రూపాయలు కట్టాలని డిమాండ్ చేశాడు. అది స్కామ్ కాల్ అని గుర్తించిన భూపేంద్ర సింగ్, ప్లీజ్ ఆ వీడియోలు మా అమ్మకు చూపించకండి, నేను చాలా ఇబ్బందుల్లో పడతాను అని భయపడినట్టు నటించాడు. అప్పుడు స్కామర్, సరే మీ అమ్మకు చెప్పనులే కానీ ముందే డబ్బులు పంపించు అని అడిగాడు. నేను ఒక గోల్డ్ చైన్ తాకట్టు పెట్టాను, దాన్ని విడిపించాలంటే నాకు 3,000 కావాలి అని స్కామర్ని కన్విన్స్ చేశాడు. అది నమ్మిన స్కామర్ డబ్బులు పంపించాడు. ఒక మైనర్నని, నగల వ్యాపారి తాకట్టు నుంచి చైన్ ఇవ్వట్లేదని, మీరు మా తండ్రిలా మాట్లాడండి అని స్కామర్కి చెప్పాడు. భూపేందర్ ఫ్రెండ్ ఒక గోల్డ్ వ్యాపారిలా మాట్లాడి ఇంకో 4,480 రూపాయలు కడితే లోన్ క్లియర్ అయిపోతుందని, అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీ కింద ఇంకో 3,000 కడితే 1,00,000 రూపాయలు లోన్ వస్తుందని ఆ స్కామర్ని నమ్మించాడు. అలా మొత్తం 10,000కు పైగా స్కామర్ దగ్గర నుంచి లాగేశారు. ఇది స్కామ్ అని గుర్తించిన స్కామర్ నా డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు.